హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మన సివిల్ ఐడి ఆఫీస్లో సివిల్ ఐడి తీసుకోవడానికి వచ్చిన. మీకు కూడా ఐడియా ఉంటుందని. పర్వాని నుంచి అయితే 106 బస్సు ఉంటుంది పాసీకి. ఇక్కడ నుండి ఇక్కడ దిగితే మీకు ఈజీ వే, 2 minutes వచ్చేస్తుంది. ఈరోజు గాలి బాగుంది అట్లే కానీ సరే ఓకే, మీకోసం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం. ఈ గ్రౌండ్ అనేది పార్కింగ్ ఏరియా. ఇక్కడ వాళ్ళ వెహికల్ పైన వచ్చిన కొత్త వాళ్ళు వస్తారు కదా, కొత్త కోవిడ్కి వచ్చి వెహికల్స్ అంటే కార్ డ్రైవర్స్ వాళ్ళు వీళ్ళు ఇక్కడ పార్కింగ్ చేసుకొని వెళ్ళాలి. సో ఎందుకంటే మీకు అక్కడ ఎంట్రన్స్ దగ్గర చాలా ఇబ్బంది ఉంటుంది పార్కింగ్కు. సో ఎంట్రన్స్ వరకు బస్సులు వచ్చిన వాళ్ళు కూడా ఇదే ప్రాసెస్ నడుచుకుంటూ వెళ్ళాలి. 300 or 200 meters దూరం ఉంటుంది అంతే. ఇది ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మనకు కొంచెం ముందుకెళ్తే మిషన్స్ వస్తాయి. ఆ మిషన్లో మనం కార్డు పెట్టేయాలి. కార్డు అందులో పెట్టిన తర్వాత 1 or 2 minutes లేదా 3 minutes అయినా పర్లేదు వెయిట్ చేయండి. ఎందుకంటే మన కార్డు ప్రింట్ కావడానికి టైం తీసుకుంటుంది కాబట్టి. కొంతమంది కొత్త పోయిన వాళ్ళకి అర్థం కాదు కార్డు ఎట్లా అంటే అందులో ఎలా పెట్టాలి ఏంది అనేది. నేను వీడియోలు చూసిన కదా, అదేవిధంగా మీరు కార్డు మిషన్లో పెట్టేస్తే కొత్త కార్డు ప్రింట్ అయ్యి వస్తుంది. కొత్త కార్డు ప్రింట్ అయ్యేంత వరకు ఆగండి, వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత కొత్త కార్డు తీసుకొని మళ్ళీ 1 or 2 years వరకు వెయిట్ చేసి, కొంతమంది 1 year వస్తుంది, కొంతమంది 2 years వస్తుంది. 1 year వచ్చిన వాళ్ళకు డిసప్పాయింట్ అయ్యి, ఎందుకంటే మళ్ళీ పోవాలి మళ్ళీ రావాలి 1 year తర్వాత. 2 years వస్తే ఏం కాదు, 2 years వరకు రిలాక్స్ ఉండొచ్చు. సో ఇది ప్రాసెస్ కార్డు తీసుకోండి. మొత్తానికైతే సివిల్ ఐడి తీసుకొని ఇప్పుడే బయటికి వెళ్ళినా.